రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు పెద్ద పీట వేస్తుందని అయితే చెప్పొచ్చు. ఇదే క్రమంలోనే అన్నదాత సుఖీభవ సెకండ్ విడతనైతే మాత్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మరోవైపు పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించిన రైతులందరికీ కూడా ఈరోజు ఇదే కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోయినెల విజయ్ చంద్ర కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రైతుల కళ్ళల్లో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీన్ని ఏ విధంగా చూడమంటారు? చెప్పాల్సి వస్తే ఇంతకుముందు మాకున్న ఆచారం ప్రకారం సంక్రాంతికి డబ్బులు వచ్చేవండి. ఈ టైంకి ఎప్పుడు పంటలు పండించుకున్నారు, సంక్రాంతి టైంకి కొనేవారు కూడా కాదు. కానీ ఈసారి ప్రభుత్వం ఆ సంక్రాంతికి ఎవరికో టన్నుకి 1500కో ఎంతకో అమ్మేసుకొని లైన్లకు అమ్మేసుకొని దళారులు ఉండే వ్యవస్థ ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళార వ్యవస్థని ఆల్మోస్ట్ తగ్గించడం జరిగింది. డైరెక్ట్గా నేరుగానే రైతు కళ్ళాల నుంచి లోడ్ చేసుకొని డైరెక్ట్గా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళడం, ట్రక్ సీట్ వచ్చిన గంట 2 గంట వ్యవధిలోనే మళ్ళీ డబ్బులు పడిపోతున్నాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఘట్టం ఉండబోదు. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంగా మేమందరం కూడా అభివర్ణిస్తున్నాం. రైతులు ఇందులో అసలు ఆశ్చర్యపోయేవారు. రైతులైతే మొదటి విడతకే ఆశ్చర్యపోయారు. అది మన ధాన్యం కొనుగోలుకి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి 20,000 ఇస్తామన్నా కానీ చాలామంది నమ్మలా. కానీ మొదటి విడతలో 7,000 ఇవ్వడం జరిగింది, రెండో విడతలో 7,000 ఇవ్వడం జరిగింది, మూడో విడత అనుకున్న షెడ్యూల్ ప్రకారం 6,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. 20,000 అంటే ప్రభుత్వం పైన నమ్మకం. ఎవరికైతే పెట్టి ఎంత మ్యాండేట్ ఇచ్చారో, ఎంత స్ట్రైక్ రేట్స్తో అసలుకి 164 సీట్లు ఇవ్వడం జరిగిందో అంతే స్ట్రైక్ రేట్తో ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తుంది. ప్రజల ఉద్దేశాల అనుసారంగా పనిచేస్తుందనే విషయాన్ని నేనైతే చెప్పాల్సి వస్తుంది. ఈరోజు రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాడు పండిన పంటకు డబ్బులు వచ్చేస్తున్నాయి. వాళ్ళు పండించిన దానికి మదుపు పెట్టిన దానికి కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి. అందుకనే రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా మరి చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబాన్ని నుంచి వచ్చారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తే. సో ప్రతి రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల్లో ఆనందం చూడాలనే ముందుగానే సంక్రాంతికి తీసుకొచ్చే విధంగా ఆల్రెడీ పండించిన పంటకు డబ్బులు వచ్చేస్తున్నాయి. అలాగే మనం ఇచ్చిన అన్నదాత సుఖీభావ కూడా రెండో విడతకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా రైతులందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మీరు ఈ గ్రామం వచ్చారు. ఈ గ్రామంలో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శివాలయం అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. చూసుకుంటే దీన్ని ఒక పర్యాటక పరంగా కూడా తీర్చిదిద్దాలని చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన పర్యాటకానికి పెద్ద రంగం అయితే పెద్ద పీట అయితే వేస్తుందంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపి ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి అటువంటి విధంగా అయితే ఎక్కడ కూడా కనిపించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? దీనికి ఎటువంటి హామీలు ఇస్తారు ఈ గ్రామానికి సంబంధించి? కాశీ విశ్వేశ్వర స్వామి చాలా పురాతనమైన టెంపుల్. ఆంధ్రప్రదేశ్లోనే దేశంలోనే అతిపెద్ద నంది. మనకి నంది అనగానే లేపాక్షి గుర్తొస్తుంది. దానికంట ఇది పెద్ద నంది మన దగ్గర ఉన్నది. అంతేకాకుండా దీనికి ఒక చరిత్ర గల టెంపుల్. దీన్ని కూటమి ప్రభుత్వం మీరు చెప్పిన విధంగానే టూరిజాన్ని ఇండస్ట్రీలో పెట్టడం, దానికి మంచి ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఇవ్వడం, ప్రైవేట్ వ్యక్తులు రావడం, అలాగే వీటితో పాటు ప్రజల్లో కూడా ఒక టెంపుల్ టూరిజం తీసుకురావాలని టూరిజం డివైడ్ చేయడం జరిగింది. ఒకటి లగ్జరీస్ డివైడ్గా చేసిన టూరిజం, రెండోది టెంపుల్ టూరిజం. ఏవైతే పురాతనమైన టెంపుల్ ఉన్నాయో, ఏదైతే విశిష్టత కలిగిన టెంపుల్ ఉన్నాయో అందులో భాగంగానే మనకి సింహాచలం కానీ, ఇక్కడ ఉన్న అడ్డాప్శిల విషయం కానీ, బల్జిపేటలో నారాయణపురంలో ఉన్న శివాలయం కానీ, వీటన్నిటికీ ఒక చరిత్ర గల టెంపుల్స్ ఇవన్నిటిని దీన్ని కూడా అందులోనే తీసుకోవడం జరిగింది. టూరిజం మినిస్టర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళకు డిపిఆర్ చేసుకుని టెంపుల్ టూరిజంలో మన పార్వతీపురం నుంచి అడ్డాప్శిల గ్రామంలో ఉన్న విశ్వేశ్వర స్వామి టెంపుల్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడి నుంచి ఒక 4-5 టెంపుల్స్కి కనెక్ట్ చేసుకొని ఒక ప్యాకేజీలో వెళ్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి అడ్డాప్శిలు చూడడానికి విశిష్టంగా వస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ముఖ్యంగా మనం కూడా మీరు అలాగే భాగస్వామి సదస్సుకి అయితే వెళ్ళారు. దీనికి సంబంధించి సిఐ సదస్సుకి అయితే వెళ్ళారు. దీనికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే ఎటువంటి పెట్టుబడులు తీసుకుని వచ్చారు? ఆల్రెడీ సదస్సు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు కూడా వచ్చాయని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పర్టికులర్గా మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు వచ్చాయండి? సో పర్టికులర్గా కాకుండా ఇప్పుడు మీకు తెలిసిందే ఉత్తరాంధ్ర ఎకనామిక్ జోన్
ఏదైతే కొత్తగా ఫామ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అందులో భాగంగా పార్వతీపురం జిల్లాని అగ్రికల్చరు, హార్టికల్చరు అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే జిల్లాగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అలాగే అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ప్రాధాన్యత ఇచ్చే విధంగా మొన్న దాదాపుగా 43 మంది ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఎంఓయూ చేసుకుంటే కొందరికి కొన్ని ప్లేసెస్లో కావాలని పెట్టుకున్నారు, కొందరు మేము ఇన్వెస్ట్ చేస్తామని పెట్టుకున్నారు. ఇందులో టీజీ భరత్ గారికి కూడా లోకేష్ గారికి కూడా మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న రా మెటీరియల్ లైక్ హల్దీ మేము మాట్లాడడం జరిగింది, పక్కనున్న పాలకొండలో పైనాపిల్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి పామాయిల్ ఎక్కువగా ఇక్కడ సాగు జరుగుతుంది కాబట్టి పామాయిల్ రిఫైనరీ యూనిట్కి ఏమైనా పెట్టడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో అన్నింటినీ కూడా పార్వతీపురంకి ఒక కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకైతే పెద్దపీట అయితే వేస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు రెండో విడత కూడా పంపించిన నేపథ్యం కూడా కనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ శివాలయం ఉందో శివాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కూడా త్వరలోనే చేపడుతున్నట్టు కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే సిఐ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏదైతే భాగస్వామ్యంలో వచ్చేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా రానున్న రోజుల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా ఎక్కువగా రైతు ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులకు పట్ల అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తుల పరంగా బయటికి కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా అయితే ఒకవైపు ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు అయితే ఉంటుందంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.